గాడిదను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళగలవు కానీ అది తాగేటట్టుగా ఎవడ తరం కాదు. మూతి నొక్కి గట్టిగా నీళ్ళల్లో పెట్టిన మొండిగాడిద వెనక్కే తిరుగుద్ది కానీ తాగదు. ఈనాటి విశ్వాసులు, క్రైస్తవులు అనబడిన వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారిని గురించి ఎప్పుడో ఇశ్రాయేలీయుల గురించి ప్రభు చెప్పారు. వారు మొండికి తిరిగి వారు ముఖరంధము వలె తమ హృదయమును కఠినపరచుకొనుడి. ముఖరంధం అంటే అది రాయి కింద పెట్టి కొట్టాలని నువ్వు ప్రయత్నించావంటే దాన్ని ఎన్నిసార్లు ప్రయత్నించినా అట్లా పెట్టి దెబ్బ పడేటప్పటికి తుస్సును ఇట్టుపోద్ది కానీ రాయి కింద పడి నలగదు. మొండిది. ఎందుకు ఇశ్రాయేలీయుల్ని లేక నేటి విశ్వాసుల్ని దేవుడు అలా పోల్చాడంటే వారికి తెలుసు, దేవుని ఆశీర్వాదాలు తెలుసు, ప్రార్థన చేస్తే ఏముంటుందని తెలుసు, మందిరానికి రావటం వల్ల ప్రయోజనం ఏంటని తెలుసు, దేవుని వాక్యానుసారంగా బ్రతికితే ఏమవుతామన్న సంగతి తెలుసు. ఈ తెలిసి తిరగబడే వారిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడంట. ఏం మనసు అది? భ్రష్ట మనస్సు. అంతటి స్థితి మనకెవరికి కలుగకుండును గాక.